మార్కెట్లు పడిపోతున్నా కొన్ని స్టాక్స్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. అవే హాస్పిటల్ స్టాక్స్. మరి వాటికదేంటో ఇప్పుడు చూద్దాం. మార్కెట్ పడుతుంటే ఏ ఇన్వెస్టర్కైనా టెన్షనే, కానీ కొన్ని సెక్టార్లు మాత్రం సేఫ్. హాస్పిటల్ సెక్టర్ అందులో టాప్. ముందుగా హాస్పిటల్స్ ఎందుకంత స్పెషల్, తర్వాత వాటి బిజినెస్ సీక్రెట్స్ ఏంటి, ఈ విషయాలు చూద్దాం. మనం కారు కొనడం, వెకేషన్కు వెళ్లడం వాయిదా వేస్తాం. కాని ఆరోగ్యం సంగతి అలా కాదు కదా. అది తప్పనిసరి ఖర్చు. ఈ డిమాండ్ వల్లే అపోలో హాస్పిటల్స్ లాభం. చూడండి, 2018లో 117 కోట్లు, ఇప్పుడు ఏకంగా 1800 కోట్లు. కానీ ఆగండి, హాస్పిటల్ స్టాక్స్ను విశ్లేషించడం అంత ఈజీ కాదు. రెగ్యులర్ పీఈ రేషియో లాంటివి ఇక్కడ పనిచెయ్యవు. ఇక్కడే ఉందసలు సీక్రెట్. రోగుల్లో 75% అవుట్ పేషెంట్స్ అయినా డబ్బులో 75% ఇన్పేషెంట్స్ నుంచే వస్తోంది. లొకేషన్ చాలా ఇంపార్టెంట్. మెట్రో సిటీలో బెడ్కొచ్చే ఆదాయం టైర్ 2 సిటీలో వచ్చేదానికంటే రెండింతలెక్కువ. ఒక కంపెనీ పోర్ట్ఫోలియోలో కొత్త, పాత హాస్పిటల్స్ మిక్స్ ఎలా ఉందో చూడాలి. అదే లాభాలను డిసైడ్ చేస్తుంది. సరే, ఒక హాస్పిటల్ హెల్త్ను ఎలా చెక్ చేయాలో చూద్దాం. దీనికి 4 కీలకమైన మెట్రిక్స్ ఉన్నాయి. మొదటిది ఏఆర్ఓబి, అంటే యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్. సింపుల్గా ఒక్కో బెడ్పై రోజువారీ సంపాదన. ఇక్కడ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. మెట్రోలో ఉన్న మ్యాక్స్ హెల్త్ కేర్ ఏఆర్పిఓబి దాదాపు 58,000, కిమ్స్ కన్నా చాలా ఎక్కువ. ఇక రెండోది ఏఎల్ఓఎస్, యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే, అంటే ఒక పేషెంట్ హాస్పిటల్లో సగటున ఎన్ని రోజులు ఉంటున్నారు అనేది. ఆలోస్ ఎంత తక్కువుంటే అంత మంచిది. బెడ్ త్వరలో ఖాళీ అయితే కొత్త పేషెంట్ వస్తారు, కొత్త రెవెన్యూ వస్తుంది. మూడోది ఆక్యుపెన్సీ రేట్. ఇది 60 నుంచి 75% మధ్యలో ఉండటం ఐడియల్. ఎమర్జెన్సీల కోసం కొన్ని బెడ్స్ ఖాళీగా ఉండాలి. చివరిగా పేయర్ మిక్స్, అంటే బిల్లు ఎవరు కడుతున్నారు, సొంత డబ్బా, ఇన్సూరెన్సా లేక ప్రభుత్వ పథకాలా. గవర్నమెంట్ నుంచి పేమెంట్స్ ఆలస్యమైతే కంపెనీ క్యాష్ ఫ్లో దెబ్బతింటుంది. అందుకే బ్యాలెన్స్డ్ మిక్స్ చాలా ముఖ్యం. సరే, ఇవన్నీ ఇప్పట్లెక్కరు. మరి ఫ్యూచర్ గ్రోత్ సంగతేంటి? దాన్ని నడిపించే ఫ్యాక్టర్స్ ఏంటి? ముఖ్యంగా కొన్ని విషయాలు గమనించాలి. వాళ్ల విస్తరణ ప్రణాళికలు, ప్రమోటర్లు, బిజినెస్ మోడల్, ఇంకా వాళ్ళు ఫోకస్ చేసే స్పెషాలిటీలు. విస్తరణలో 2 రకాలున్నాయి. కొత్తగా కట్టేదాన్ని గ్రీన్ఫీల్డ్ అంటారు, ఉన్నదాని కొంటే బ్రౌన్ఫీల్డ్. రెండోది త్వరగా లాభాలిస్తుంది. కొన్ని కంపెనీలు చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. ఉదాహరణకు మ్యాక్స్ హెల్త్ కేర్ బెడ్ల సంఖ్యను 3 రెట్లు పెంచాలని చూస్తోంది. సో ఫైనల్గా హాస్పిటల్ స్టాక్ను చూసేటప్పుడు ఈ చెక్లిస్ట్ గుర్తుపెట్టుకోండి.